తెలుగుదేశం అధినేత ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ముందుగానే చేతులెత్తేసినట్లుగా అనిపిస్తోంది. చివరికి తనను కాదు ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఎన్డీఏని చూసి ఓటేయండి అని అడిగే పరిస్థితికి ఆయన వచ్చారంటేనే జగన్ ఎంతగా సక్సెస్ అయింది అర్థం చేసుకోవచ్చు. నేను నిన్న ఒక పత్రికలో ఇంగ్లీష్ పత్రికలో చూశాను, జగన్ స్కీములకి క్యాంపెయినర్గా చంద్రబాబు పనిచేస్తున్నారని. అదేంటని చదివితే నిజంగానే అది కరెక్ట్ ఏమో అనిపించింది. ఎందుకంటే జగన్ గారు ఏమంటున్నారు, ప్రజలందరూ స్కీములు అమలు చేసినాను, ప్రజలందరూ వాటిని ఆ ఫలితాలు అందిన వాళ్ళంతా నాకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలని అంటున్నారు. మొదట ఈ స్కీములన్నింటినీ వ్యతిరేకించి చంద్రబాబు గారు అప్పుడు శ్రీలంక వద్దని అదని ఇదని అన్నారు. తర్వాత మొత్తం రివర్స్ అయ్యి అన్నీ నేను చేస్తాను, వాలంటీర్లను కొనసాగిస్తాను, గ్రామ సచివాలయాలు కొనసాగిస్తాను, తల్లి అమ్మ ఒడి కొనసాగిస్తాను, ఇంకెక్కువ ఇస్తాను, ఇంకా పిల్లల్ని కానండి, ఇట్లాంటి చాలా అన్ని విషయాల్లోనూ మాట మార్చేసి జగన్ గారి స్కీముల్ని ఆయన ప్రచారం చేస్తున్నాడు. కరెక్టే కదా. ఆ ఇంగ్లీష్ పత్రిక డక్కన క్రానికల్లో రాశారు, జగన్ గారి స్కీములకి ప్రచారకర్తగా చంద్రబాబుని తెలుగుదేశం వాళ్ళు అనుకుంటున్నారట. అది వాస్తవమే అనిపించింది నాకు కూడా. నిజంగానే ఆ స్కీములని ఆయన దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నన్ను చూసి కాదు ఎన్డీఏని చూసేయండి అంటున్నారు. ఎన్డీఏని చూసేయాలంటే ఎవరిని చూసేయాలి? మోడీ గారిని చూసి వేయాలా? డైరెక్ట్గా ఆ పేరు చెప్తే అదొక రకం. మరి మీరే మోడీ గారిని గతంలో నానా రకాలుగా దూషణలు చేశారు, మాబోటి వాళ్ళని బాధపడేవాళ్ళం ఆ రోజులు. ఏంటి ప్రధాని పట్టుకుని టెర్రరిస్ట్ అని అదని ఇదని అంత అవినీతి పరులు లేడని ఇట్లా అంటున్నాడు, ఈయనేంటి ఇట్లా అని. ఇప్పుడు మళ్ళీ పూర్తిగా రివర్స్ అయిపోయి మొన్న ప్రధాని సభలో హిందీలో ఆయనకు అర్థమవుద్దో లేదని హిందీలో మాట్లాడి మరీ ఆయనకు అర్థమయ్యేటట్టుగా పొగిడారు. సో ఆ పరిణామం నుంచి ఇప్పుడు నన్ను చూసి కాదు ఎన్డీఏని చూసి వేయండి అంటే 2014 నుంచి 2019 వరకు తన పాలనని జనం మర్చిపోవాలన్నది ఆయన కాంక్ష కావచ్చు. పవన్ కళ్యాణ్ గారిని ఎండబెట్టుకుని ఆయనతో పోగిడించుకుంటున్నాడు. ఆయన విచిత్రంగా 2014-19 గురించి చెప్పట్లా, ఎప్పుడో 25 ఏళ్ల క్రితం హైదరాబాద్లో అది చేశాడు ఇది చేశాడు ఆయనకంటే ఈయన ఎక్కువ చెబుతున్నాడు. ఇంత బానిసత్వంగా ఉండాల్సిన అవసరం ఏంటో నాకు అర్థం కాల. పవన్ కళ్యాణ్ గారు ఓకే పొత్తున్నారు కాబట్టి ఒక మంచి మాట చెప్పడం ఎవరు అవక్షేపించం, కానీ మరీ అంత దిగజారిపోయి మాట్లాడుతున్నారు ఆయన కథ. ఇప్పుడు ఎన్డీఏ భాగస్వాములు ఎవరు? బీజేపీ, జనసేన. వీళ్ళిద్దరిని చూసి ఓట్లేమని అడుగుతున్నాడు ఆయన. బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇవ్వలేదు, మరి దాని గురించి మీరే కదా తిట్టింది, ప్రత్యేక హోదా ఎవరి పార్టీకి మీరు ఓటేస్తారని అన్నారు కదా, మోడీ జగన్కి వేస్తే మోడీకి వేసినట్టే అన్నారు కదా. ఇప్పుడు మరి మోడీని చూసే ఏమంటున్నారు? రైల్వే జోన్ వ్యవహారం అట్లాగే ఉంది, అనేక పెండింగ్ ఇష్యూస్ ఉన్నాయి, వాటన్నిటి మీద మీ క్లారిటీ చెప్పండి. విశాఖ ప్రైవేటైజేషన్ జగనే చేయించేస్తానని ప్రచారం చేశారు కదా, ఇప్పుడు మరి బీజేపీతో కలిశారు, ఇప్పుడు ప్రైవేటైజ్ చేయాలా వద్దా? నిన్న బొత్స గారు కూడా అడిగినట్టున్నారుగా. ఇటువంటి కీలకమైన అంశాలు జోలికి వెళ్లకుండా అసలు వీటన్నిటి మించి నేను గొప్పగా పాలన చేశాను 2014 నుంచి 19 వరకు విభజిత ఏపీలో, నేను మరి హైదరాబాద్లో అది చేశాను ఇది చేశాను, మరి ఒక్కడి కూడా ఎందుకు రాలేదు ఆ రోజుల్లో ఐటీ ఇండస్ట్రీ? చంద్రబాబు గారు మరి చెప్పుకోవచ్చు కదా, నేను పలానా ఐటీ ఇండస్ట్రీ తెచ్చాను ఎందుకు చెప్పలేకపోతున్నాడు. మరి జగన్ గారు చెబుతున్నారు, అదాని వాళ్ళది డేటా సెంటర్ తీసుకొచ్చానని చెప్తున్నాడు, ఇన్ఫోసిస్ వచ్చిందని చెప్తున్నాడు, ఇంకా చాలా విషయాలు చెప్తున్నారు. మరి మీరు ఎందుకు చెప్పలేకపోతున్నారు? సో దీని తోడుగా ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఫేసెస్ ఎవరు? మోడీ గారు కాదు. మోడీ గారు అంటే దేశవ్యాప్తంగా ఉంటారు కాబట్టి ఆయన కాదు. ఇప్పుడు చూడాల్సింది ఎవరినంటే సుజనా చౌదరి, సీఎం రమేష్, దగ్గుబాటి పురంధరేశ్వరి, వీళ్ళని చూసి ఓట్లేయమని చంద్రబాబు గారు అడుగుతున్నట్లుగా ఉంది. తీరా చూస్తే సీఎం రమేష్ గారి మీద ఐటీ వ్యవహారాలు ఇవన్నీ తెలుసు కదా, ఎన్ని కోట్లు ఎగ్గొట్టాడు, ఫోర్జరీ కేసులు ఇవన్నీ. ఇప్పుడు తాజాగా సుజనా చౌదరి గారి మీద దివాళా ప్రక్రియకి స్టార్ట్ చేయమని, ఆయన ఎవరు స్ప్లెండిడ్ అనే కంపెనీకి 500 కోట్ల రుణం తీసుకుని వాళ్ళు కట్టకపోతే ఈయన వ్యక్తిగత గ్యారంటర్గా ఉన్నారట. ఖచ్చితంగా ఈయన మీద దివాళా ప్రక్రియ మీద ఈయనకి నోటీసులు ఇస్తున్నారట. ఆ ప్రక్రియ మొదలు పెట్టాలని ఎన్సీఎల్టీ చెప్పిందట. సో ఇలాంటి వ్యక్తుల్ని, ఇన్ని వేల కోట్లు ఎగ్గొట్టినటువంటి వ్యక్తుల్ని దేశ ప్రధాని ఎలా ఎదురుగా బీజేపీలో చేర్చుకుంటారు, ఎలా ఎదురుగా కూర్చోబెట్టుకుని మాట్లాడతారు వీళ్ళందరినీ? సుజనా చౌదరి కానీ, సీఎం రమేష్ కానీ. ఇప్పుడు సుజనా చౌదరి గారు ఆయన కోరుకున్న విధంగా ఏకంగా ఆయన విజయవాడ వెస్ట్ సీటే ఇచ్చారు. వెస్ట్ సీటు ఇచ్చి అంటే బ్యాంకులనేమో దివాళా తీస్తారు, బ్యాంకులకేమో రుణాలు ఎగ్గొడతారు, ఇక్కడికి వచ్చి 100 కోట్లు ఖర్చు పెడతారా? కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి గెలవాలని చూస్తారా సుజనా చౌదరి గారు? మరి ముందు దీనికి సమాధానం చెప్పాల్సిన నైతిక బాధ్యత ఆయన మీద ఉంటుంది. మొత్తం తనకు సంబంధించి ఉన్నటువంటి కేసులు కానీ, వాళ్ళ మీద వచ్చినటువంటి ఈ అభియోగాలు, ఆ రుణాలు ఎగ్గొట్టిన వైనం, వీటన్నిటి గురించి ఖచ్చితంగా సుజనా చౌదరి గారు సమాధానం చెప్పి ఆ తర్వాత
ఓట్లు అడిగితే బాగుంటుంది. అదే కాకుండా ఆయనే కాదు, బీజేపీ వారు కూడా చెప్పాలి. పురంధరేశ్వరి గారు సమాధానం ఇవ్వాలి. అలాంటి వ్యక్తులకి ఎట్లా నువ్వు సీట్లు ఇచ్చారని. అంటే బీజేపీ అంటే ఈ రకమైన పార్టీ, ఇలాంటి వాళ్ళని చూసి ఓటేయమని చంద్రబాబు గారు అడుగుతున్నారు. మరి ఎలా ఓట్లేస్తారో ఏం కాదో చంద్రబాబు గారు ఓటమిని అంగీకరించినట్లుగా ఉంది. తన పాలన గురించి చెప్పుకోలేక ఎన్డీఏ గురించి చెప్పి ఎన్డీఏని చూసి ఓటేయండి, ఎన్డీఏ ఉంటే అప్పుడు కేంద్రం ఉంటుంది, ఇవన్నీ మరి కేంద్రంలో ఉన్నప్పుడే కదా మీరు చేయలేకపోయింది ఇవన్నీ కూడా. సో కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు గారి పరిస్థితి దయనీయంగా మారిందని అర్థమవుతోంది. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అంటే మోడీ కాదు, పురంధరేశ్వరి గారు అంటే కాంగ్రెస్ మాజీ మంత్రి. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. సుజనా చౌదరి, సీఎం రమేష్ లాంటి వాళ్ళని చూసి ఓటేయమని చంద్రబాబు గారు అడుగుతున్నారంటేనే ఆయన పరిస్థితి ఏ రకంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.